సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విజ్ఞాన యోగము అనే అధ్యాయములో 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకము యొక్క భావము, వివరము మిగతా భగవద్గీతలలో వేరేగా తప్పుగా వ్రాసారని స్వామివారు స్వయంగా తెలియచేశారు. అందుకని శ్రద్ధగా విని తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ శ్లోకము ప్రకృతి మరియు పరమాత్మ గురించి వివరం తెలియజేశారు. భావము: దేని చేత ఈ ప్రపంచమంతయు ధరింపబడుచున్నదో, అనగా ప్రపంచమునకు ఏది ఆధారముగానున్నదో అదే జీవరూపమై ప్రకృతి కంటే అన్యమై ఉన్నది. దానిని తెలుసుకొనుము. దానికంటే ప్రకృతి చాలా తక్కువై ఉన్నది. వివరము: ఈ శ్లోకములో అన్యాం ప్రకృతిం అను మాటకు ప్రకృతి కంటే వేరైనది అను అర్థము సరైనది కాగా, వేరొకరు ప్రకృతి అనే అర్థము సరికానిది. ఈ శ్లోకములో అన్ని గీతలలోనూ వేరొక ప్రకృతి అనే మాటనే ఉపయోగించి దీని భావము ఇలా వ్రాశారు. అదేంటో చూద్దాం. ఈ ప్రకృతి చాలా తక్కువైనది, జీవరూపమై శ్రేష్టమై జగత్తంతయు ధరింపబడు ప్రకృతి వేరొకటి ఉన్నది, దానినే తెలుసుకొనుము అనేది ఇది సరైన భావము కాదు అని స్వామివారు స్వయంగా తెలియచేశారు. ప్రకృతి ఎలా సరైనది కాదో మళ్ళీ వివరం మనకి స్వామివారు ఇక్కడ తెలియచేశారు. ప్రకృతి పురుషులు వేరువేరని చెప్పుకున్నాము. జీవాత్మ పరమాత్మ సంబంధమైన పురుషుడని కూడా చెప్పుకున్నాము. జీవరూపమైనది శ్రేష్టమైనది, జగత్తంతయు వ్యాపించినది. ప్రకృతి కంటేనూ వేరుగానున్న పురుషుడైన పరమాత్మను మరొక ప్రకృతి అనటము సమంజసము కాదు. ప్రకృతి కంటే భిన్నమై సర్వ శరీరములలో జీవరూపమై సర్వ శరీరములకు చైతన్యమునిచ్చు ఆత్మస్వరూపమై అణువణువున వ్యాపించినది ప్రకృతి కంటే శ్రేష్టమైనది మరొకటి ఉన్నదని దానిని తెలుసుకొమ్మని, దానికంటే ప్రకృతి చాలా తక్కువైనదని ఈ శ్లోకములోని పూర్తి భావము కలదు. అలా కాకుండా ప్రకృతే తక్కువైనదేనని, దానికంటే శ్రేష్టమైన ప్రకృతి మరొకటి ఉన్నదని వ్రాసుకొనుట చాలా తప్పు. ఇదేమి నీచమైన ప్రకృతి, దీనికంటే శ్రేష్టమైన పురుషుడు ఒకడున్నాడు. ఇదేమో నీచమైన ప్రకృతి, దీనికంటే శ్రేష్టమైన పురుషుడు ఒకడున్నాడు, వానినే తెలుసుకోమన్నాము. ఈ పురుషుడెట్టివాడి అనగా ప్రకృతి కంటే గొప్పవాడైన పురుషుడు ఉన్నాడు, ఆ పురుషుడిని తెలుసుకోవాలి అని ఇక్కడ ఈ శ్లోకంలో అని స్వామివారు ఇక్కడ భగవంతుడే స్వయంగా చెప్పారు. ఆ పురుషుడు, ఆ ఉత్తమమైన పురుషుడు ఎట్లా ఉంటాడు అనేది వచ్చే శ్లోకంలో సంపూర్ణముగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.